విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. సింగ్ నగర్ లో కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. ఆహారం పంపిణీ దగ్గరకు ప్రజలు ఒక్కసారిగా గుంపులుగా రావడంతో ఇతరులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక వరదల్లో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు డీజీపీ తిరుమలరావు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సార్, ప్రస్తుతం ఏపీ డీజీపీ వరద ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా ఏదైతే సింగనగర్ బ్రిడ్జ్ నుంచి నేరుగా 2 కిలోమీటర్ల మేర నడిచి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ రిస్క్ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది స్థానికంగా ఉన్నటువంటి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక పక్క ఇప్పటికే చాలా మందిని కూడా ఎక్కడైతే వరదలో చిక్కుకున్నారో వారందరినీ కూడా రిస్క్ చేసి వేరే ప్రాంతాలకు తరలించారు. డీజీపీ తిరుమలరావు గారు మనతో ఉన్నారు. అంటే సహాయ చర్యలు ఎలా కొనసాగుతుంది? నిన్న కొంచెం ఈ ఏఎస్ నగర్ ఫ్లైఓవర్ ఏదైతే మనం దాని మీద నడుస్తున్నామో ఇక్కడ అన్ని రకరకాల వెహికల్స్ వచ్చి ఆగిపోయినాయి. తర్వాత వెహికల్స్ అన్నీ ఇక్కడ తీసామండి, అన్ని వాహనాలు తీసాము. ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వెహికల్స్ మాత్రం ఇక్కడ అలౌ చేసాము. అదేవిధంగా అధికారులు వెహికల్స్ అయితేనేవి, మంత్రులు కానీ ఎవరు కూడా వాహనాలు రానిట్లా. దాంతో మాకు కొంచెం ఫ్రీగా ఏర్పడిపోయింది. ఈ ఫ్లైఓవర్ అంతా ఫ్రీ అయిపోయింది. సహాయ చర్యలు ముఖ్యంగా ఫుడ్ మెటీరియల్, వాటర్ అవి పంపించడానికి అవకాశం ఉంటా ఉంది. దాంతోపాటు ఎక్కడైతే కొన్ని చోట్ల ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్స్ అయ్యి వచ్చినాయో వాటి మీద పడిపోయి కొంతమంది కొంచెం మూకుమ్మడిగా వచ్చేసి ఎక్కువ బస్తాలు ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుందో అవన్నీ కూడా ఆపుతా ఉన్నాం. వార్డ్ ఏరియాస్లో ఇన్ని 149లో 149 వార్డ్ ఏరియాలో ఎన్ని ఆన్ ఫుట్ వెళ్ళిపోవచ్చు, అంటే నీళ్లున్నా కానీ నడుచుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎన్ని. అదేవిధంగా బోట్లు, దాంతోపాటు ట్రాక్టరు, జేసీబీలు ఎన్ని అని ఐడెంటిఫై చేసాం. అది ఒక 42, 14, 56 వచ్చినాయి. మిగతావి ఒక 40-46 వరకు బోటు మీద వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మేము ఐడెంటిఫై చేశాము. కొద్ది వాటి మాత్రం బోటు మీద కూడా వెళ్ళే అవకాశం లేకపోయింది. వాటి మాత్రం హెలికాప్టర్ ద్వారా చేస్తాం. మీరు చూస్తూనే ఉన్నారు, హెలికాప్టర్లు దిగుతూ ఉన్నాయి, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి, బోట్స్ వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా బోట్స్ మేము ఇంటీరియర్ ఏరియాస్కి వాడుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ప్రతి ఇంటికి, ప్రతి హౌస్ హోల్డ్కి ఫుడ్ చేరాలి, టైంకి చేరాలి. అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితేనేమి, లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో భోజనం చేయాలని చెప్పి దాన్ని అది టార్గెట్గా పెట్టుకొని చేస్తూ ఉన్నాం. ఇది ప్రస్తుతం డీజీపీ చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే మాత్రం స్థానికంగా ఒక ఫుడ్ విషయంలో మాత్రమే హెవీ క్రౌడ్ వచ్చేయడం వల్ల కాస్త ఇబ్బందులు వాతావరణం నెలకొంది అని డీజీపీ చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనే ఆహార పంపలాల దగ్గర పొట్లాలు పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. రేపటికి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ వరద ప్రాంతాలకు సంబంధించి 1 నుంచి అంటే 2 మాత్రమే మృత్యువాత పడ్డారు. మిగతా అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించాం అనేది మాత్రం TV9తో ఏపీ డీజీపీ తిరుమలరావు చెప్పారు. కెమెరా పర్సన్ అంజీతో కలిసి సత్య TV9 విజయవాడ నుంచి.